Audio Jungle. నెల్లూరు రామూర్తి నగర్ ఓటో వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఈహెచ్ రీహాబిటేషన్ సెంటర్ సూపర్ కిడ్స్ స్కూల్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఎదుగుదలగా సరిగా లేని పిల్లల కోసం ఆర్ఈహెచ్ రీహాబిటేషన్ సెంటర్ సూపర్ కిడ్స్ స్కూల్ ను ఏర్పాటు చేయడం ఎంతో శుభపరిణామన్నారు. ఎంతో మంది చిన్నారులకు ఈ పాఠశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్ రావూరు అశోక్ మాట్లాడుతూ ఇప్పటికే ఒంగోలు, తిరుపతిలో తమ రీహాబిటేషన్ సెంటర్ సూపర్ కిడ్స్ స్కూల్స్ తమవి ఉన్నాయని, నెల్లూరులో కూడా సేవలందించాలన్న లక్ష్యంతోనే దీన్ని ప్రారంభించామన్నారు. అనంతరం బీజేపీ స్టేట్ ఈసీ మహిళా నేత అంచి పాకు కమల గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రావూరు హేమ, గువ్వల అశోక్, ఇంటర్నేషనల్ తదితరులు పాల్గొన్నారు. మన రామూర్తి నగర్లో ఆర్ఏహెచ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడుల నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, అదే రకంగా పెద్దలకు కానీ అనేక రకాలైనటువంటి వ్యసనాల బారిన పడినటువంటి యొక్క మనం ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ అనేటువంటిది చాలా అత్యవసరం. మన నెల్లూరులో కూడా ఇలాంటి సెంటర్ని పెట్టడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ఆయన ఎంతో శ్రమకు వచ్చి ఆయనకి కొంత అనుభవంగా తీసుకొని ఈ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడం ఏదైతుందో చాలా మంచిదనేది ప్రజలందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలకు కూడా ఇవాళ ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెంటర్స్ చాలా ఉపయోగపడతాయి. అదే రకంగా వాళ్ళ గంజాయి కానివ్వండి, మత్తు పదార్థాలతో అలవాటు పడినటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా చాలా అవసరం. పెచ్చుమీరుతున్నటువంటి వ్యసనాల బారిన పడుతున్నటువంటి వాళ్ళు ఒకవైపు, ఉద్యోగాలు రాక లేకపోతే రకరకాలైనటువంటి వ్యాపారాల్లో ఫెయిల్ అయ్యి అనేక రకాల ఒత్తిళ్ళు అనేటువంటిది సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది చాలా అవసరం. అలాంటి ఒక పనిని అశోక్ గారు, డాక్టర్ గారు తీసుకోవడం చాలా సంతోషం అని నేను తెలియజేస్తాను. నేను డాక్టర్ అశోక్ రావు. నేను సైకియాట్రిస్ట్. యాక్చువల్లీ 10 years నుంచి ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ మేము రన్ చేస్తున్నాం. ఇనిషియల్గా వచ్చి స్లోగా అంటే మినిమంలో స్టార్ట్ చేసింది, ఇప్పుడు చాలా పెద్ద సెంటర్గా స్టార్ట్ అయింది. మెంటల్ ఇంబ్యాలెన్స్డ్ కిడ్స్కి స్పెషల్ రీసెర్చ్ అండ్ రీహాబ్ సెంటర్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఒంగోలు కానీ, తిరుపతి కానీ, ఇక్కడ నెల్లూరులో కానీ 3 దగ్గరలో చేస్తున్నాం. ప్లస్ వీళ్ళకంటూ స్కూలింగ్ సిస్టమ్స్కి వీళ్ళని పంపించాలంటే ఏ స్కూల్స్ సరిగా వాళ్ళని చేర్చుకోవట్లేదని ఇయర్ నుంచి మేము స్పెషల్ స్కూల్ కూడా వాళ్ళకి స్టార్ట్ చేసాం ఇక్కడ. దీంతోపాటు వీళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఉంటుంది. అంటే ఎవ్రీ కిడ్ ఒకే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వరు. సో డిఫరెంట్ కిడ్స్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దానివల్ల మేము ఏం చేసామంటే రీసెర్చ్ అండ్ వింగ్ అనాలిసిస్ పెట్టాం. రీసెర్చ్లో ఏవైతే కొత్త టెక్నిక్స్ వాడతామో వీటన్నిటిని నోట్ చేసి కొత్తగా వచ్చే వాళ్ళ మీద మనం ఇంకా డెవలప్మెంట్ కోసం చూసుకోవచ్చు. వీటి వల్ల ఇంకా మనం 10 yearsలో ఇంచుమించు ఒక 100 to 150 కేసెస్ని నార్మల్ చేసాం. మన కేసెస్లో మీరు జపాన్ నుంచి కానీ, యూఎస్ నుంచి కానీ, లేకపోతే మలేషియా నుంచి కూడా మన క్లయింట్స్ ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి. ఇప్పుడు రీసెంట్గా కూడా దుబాయ్ క్లయింట్స్ కూడా ఉన్నారు ఇక్కడే. 1.5 yearలో వాళ్ళు పూర్తిగా క్యూర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కూడా మీరు ఎప్పుడైనా కన్సల్ట్ అవ్వచ్చు. నెల్లూరు నగరంలో ఆర్ఏహెచ్ చైల్డ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ని డాక్టర్ రావూరి అశోక్ గారు ఈరోజు ఆ బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా చిన్నపిల్లలు మైండ్ మెచ్యూరిటీ లేకుండా, మానసికమైనటువంటి వాళ్ళకి అభివృద్ధి లేకుండా ఉన్న పిల్లల్ని ఈ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తూ స్పీచ్ థెరపీ కానీ, వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డాక్టర్ ద్వారా పిలిపించి వాళ్ళకి హియరింగ్ థెరపీ కానీ ఇట్లా అన్ని ఎక్విప్మెంట్స్ నార్మల్ స్కూల్లో వాళ్ళు అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. అలాంటి నేపథ్యంలో ఈ స్కూల్ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళడం కంటే కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉన్న పిల్లలతో వాళ్ళ వాతావరణం చుట్టూ కూడా ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లాన్ని కూడా ఇక్కడ స్పెషల్ కేర్ తీసుకొని ఒక్కొక్క చిల్డ్రన్స్కు ఒక్కొక్క టీచర్ని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఈ బ్రాంచ్లన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఒంగోలులో కానీ, తిరుపతిలో కానీ, నెల్లూరులో కానీ ఎలాంటి ప్రభుత్వ సహకారం లేనప్పటికీ కూడా డాక్టర్ రావూరి అశోక్ గారు ఒక సేవా తత్పరతతో పిల్లల్ని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు తినేటువంటి పౌష్టిక ఆహారంలో కూడా అరికెలు, గుండులు ఇలాంటి సంబంధించిన వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మైండ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఆ నేపథ్యంలో సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్న ఈ
మంచి కార్యక్రమానికి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఈ సెంటర్లో అత్యధిక సంఖ్యలో పిల్లల్ని జాయిన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి సెంటర్స్ని కొంత సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఆర్ఏహెచ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మొదటిదైనటువంటి ఈ కిడ్స్ స్కూల్ ఇప్పటి వరకు కూడా దినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫు నుంచి కోరుకుంటున్నాము. ఇలాంటి రిహాబిలిటేషన్ సెంటరు ఈ రోజున పిల్లలకి తల్లిదండ్రులకు కూడా చాలా మంచి చేస్తుందని చూస్తున్నాము. పిల్లలు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అలాంటి విద్యాబుద్ధుల్లో వాళ్ళని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం రావూరి అశోక్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము అందరూ కూడా ఆశీర్వదించాలి. అందరూ ముందుకు రావాలి. అందరూ ఈ రిహాబిలిటేషన్ సెంటర్ని సందర్శించి వాళ్ళ కిడ్స్ ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదనుకుంటే ఈరోజు యువత మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో మంచి కోచింగ్ అనేది అందుతుంది. దాని ద్వారా ఒక మంచి డాక్టర్ని ఈ సొసైటీకి పరిచయం చేస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ను ముందుకు తీసుకున్నటువంటి డాక్టర్ రావూరి అశోక్ గారిని దీవిస్తూ ఈ రిహాబిలిటేషన్ సెంటర్ ముందుకి సాగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి మేము ఆయన్ని దీవిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా తోడుని నడిపిస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాము. జై హింద్.